లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్‌లో కేలీ వెళ్ళిపోతుంటే లూజా ఏవో కేలీని ఆగమని చెప్తాడు కదా! సో, తను అలా ఆగమంది ఎందుకు అంటే, తన గురించి ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా కేలీకి చెప్పడానికి. ఇంక కేలీకి లూజా ఏవో అయితే తను చిన్నప్పుడు ఏం జరిగిందో మొత్తం అంతా చెప్తుంటాడు. లూజా ఏవోకి 5 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ చనిపోతారు. ఇంక తర్వాత లూజా ఏవో అయితే చిన్న పిల్లవాడు కాబట్టి వాళ్ళ డ్యాడీని అమ్యూజ్‌మెంట్ పార్క్‌కి తీసుకెళ్ళమంటే, సో, తను అలా అమ్యూజ్‌మెంట్ పార్క్‌కి తీసుకువెళ్ళి వచ్చే దారిలో యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా ఆ యాక్సిడెంట్‌లో వాళ్ళ డ్యాడీ కూడా చనిపోతారు. ఇంక తర్వాత లూజా ఏవోనైతే వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఆర్ఫనేజ్‌లో జాయిన్ చేస్తారు. అక్కడి నుండి లూజా ఏవో వాళ్ళ మదర్ ఉన్నారు కదా! సో, ఈవిడ లూజా ఏవోని అడాప్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత తన బాబుతో పాటు సమానంగా ఇద్దరిని చాలా బాగా చూస్తుంది. ఇంకా అక్కడే వీళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా గడుపుతారు. లూజా ఏవో లైఫ్‌లోనే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అవి. సో, అలాగే ఈ మేడం వాళ్ళ అబ్బాయి తన టెడ్డీ బేర్‌ని లూజా ఏవోకి ఇస్తాడు. అంటే లూజా ఏవో వాళ్ళ అన్నయ్య అనమాట. ఇంక వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా ఆడుకుంటారు. అయితే ఒకసారి ఏమవుతుంది అంటే ఈ టెడ్డీ బేర్‌కి మురికంటుకుంటుంది. ఇంకా అందుకని లూజా ఏవో వాళ్ళ అన్నయ్య దాన్ని వాష్ చేస్తాను అని చెప్పి ఒక రివర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇంక దాన్ని వాష్ చేస్తున్నప్పుడు ఈ టెడ్డీ బేర్ నీళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక వాళ్ళ అన్నయ్య కూడా ఆ టెడ్డీ బేర్‌ని పట్టుకుందామని చెప్పి నీళ్ళలోకి వెళ్తాడు. ఇంకా అలాగా వాళ్ళ అన్నయ్య అయితే ఆ నీళ్ళలో కొట్టుకుపోతాడు. ఇంకా లూజా ఏవో కూడా వాటర్‌లోకి దిగుతాడు. కానీ తనకి వాళ్ళ అన్నయ్య ఎక్కడా కనిపించడు. ఇంక తను కూడా అలాగే భయపడిపోతాడనమాట. ఇంక అప్పటి నుండి తనకి ఈ హైడ్రోఫోబియా అనేది వచ్చేసింది. అంతేకాదు ఆ టెడ్డీ బేర్‌ని వాష్ చేయొద్దు అని కూడా కేలీకి అందుకనే చెప్తాడు. ఇంక ఇదంతా విన్న తర్వాత కేలీ అంటుంది, "నన్ను క్షమించు, నాకు ఇదంతా తెలీదు కదా!" అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు లూజా ఏవో అంటాడు, "అవును, అందుకనే నేను ఎవరి దగ్గర ఉన్నా సరే వాళ్ళకి బ్యాడ్ లక్ వస్తుందనే నేను ఎవరితోనూ క్లోజ్‌గా ఉండను. చూడు చిన్నప్పటి నుండి మా మదర్, మా డ్యాడీ, తర్వాత ఇప్పుడు ఆంటీ, అలాగే మాకు పప్పీ కూడా" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు కేలీ అంటుంది, "నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అలాంటిదేమీ ఉండదు. అలాగైతే నీకు క్లోజ్‌గా నేనున్నాను, గ్రానీ ఉంది. మాకేమన్నా అయిందా? ఏమీ అవ్వలేదు కదా! అంటే నువ్వు అందుకనేనా ఈ లవ్ బాయ్స్‌తో కూడా చాలా క్రూయల్‌గా ఉండి వాళ్ళతో కలవకుండా ఉంటావు" అని చెప్పి అలా అడుగుతుంది. ఇంక దానికి లూజా ఏమో అవును అని చెప్పి అంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత కేలీ అంటుంది, "అదేంటి నువ్వు అసలు ఇలా ఉన్నావు చిన్నపిల్లోడిలాగా? అలాంటివేమీ ఉండవు తెలుసా? నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వు చాలా లక్కీ. ఒకవేళ నువ్వే కనుక నిజంగానే బ్యాడ్ లక్ అయితే నేనైతే బ్యాడ్ లక్‌కి ఎనిమీని. సో, నీ దగ్గరికి బ్యాడ్ లక్ ఏం రాదులే" అని చెప్పి ఇంక వీళ్ళిద్దరూ కూడా ఇలా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఇదే టైంలో సీఈఓ అలాగే వైత్రి బయట ఉంటారు కదా! సో, వైత్రి ఏమో అక్కడేంటి చాలామంది జనం ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి సీఈఓ అంటుంది, వాళ్ళందరూ కూడా స్పెషల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా లవ్ బాయ్స్‌వి, అవన్నీ కొనుక్కోవడానికి బయట లైన్‌లో వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి అందరికీ దొరకవు అంత ఈజీగా అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత వైత్రి అయితే షాక్ అవుతాడు. ఏంటి నైట్ అంతా వీళ్ళందరూ ఇక్కడే ఉంటారా అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే కేలీ ఏమో లూజా ఏవోకి ప్రపోజ్ చేద్దామని వెళ్తుంది. కానీ అదే టైంలో ఏం తెలుస్తుంది అంటే లూజా ఏవో వాళ్ళ మదర్ చనిపోయారు అని చెప్పి తెలుస్తుంది. ఇంకా లూజా ఏవో అయితే చాలా డిప్రెస్డ్‌గా ఉంటాడు. కేలీయే లూజా ఏవోని మారుస్తుంది తన మాటలతో. ఇంక తర్వాత లూజా ఏవో అయితే నవ్వుతూ ఉంటాడు. ఇంక అప్పుడే గ్రానీ లూజా ఏవో దగ్గరికి, కేలీ దగ్గరికి వచ్చి, "మీ మదర్ చనిపోబోయే ముందు నాకేం చెప్పారు అంటే నువ్వు నీ లైఫ్‌లో ఉన్న బాధలన్నిటిని కూడా మర్చిపోయి కేలీతో హ్యాపీగా ఉండమని చెప్పారు" అని చెప్పి అలా అంటుంది. ఇంకా అందుకని చెప్పి లూజా ఏవో అయితే కేలీ హ్యాండ్ పట్టుకుంటాడు. ఇంక తర్వాత లూజా ఏవో కూడా మ్యాన్షన్‌కి వెళ్ళిపోతాడనమాట. ఇంక అప్పుడే వైత్రి ద్వారా లూజా ఏవోకి ఏం తెలుస్తుంది అంటే, సో, కేలీ చాలా అందంగా రెడీ అయ్యి వస్తుంది ఒకరోజు. సో, అలా ఎందుకు రెడీ అవుతుంది అంటే లూజా ఏవోకి ప్రపోజ్ చేద్దానికి అని చెప్పి తెలుస్తుంది. ఇంకా అందుకని లూజా ఏవో ఒక ప్లాన్ వేస్తాడనమాట. ఏంటంటే కేలీ సీక్రెట్ పాసెస్‌లోంచి వచ్చేటప్పుడు అక్కడంతా కూడా చాలా అందంగా రెడీ చేస్తాడు. బే హౌస్ అంతటిని కూడా నీట్‌గా రెడీ చేస్తాడు. ఇంకా కేలీ అయితే, "ఏంటి బే హౌస్‌లో ఏమైనా పార్టీ ఉందా? నాకు తెలియకుండా ఏం పార్టీ ఉంది" అని చెప్పి మొత్తం అంతా చూస్తుంది. ఇంకా అక్కడ తనకి లూజా ఏవో కనిపిస్తాడు. ఇంకా లూజా ఏవో అయితే అందరి ముందు కేలీకి ప్రపోజ్ చేస్తాడు. ఇంక కేలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంక ఇదంతా కూడా వైత్రి ఫోన్‌లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. వైత్రికి ఫోన్ అయితే సీఈఓ ఇస్తుంది. ఇంక తర్వాత రోజు కేలీ మళ్ళీ బే హౌస్‌కి వస్తుంది క్లీన్ చేయడానికి. అయితే తను వచ్చేటప్పటికి మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తుంటుంది. ఇంక తనైతే షాక్ అవుతుంది. "అదేంటి బే హౌస్‌లోంచి నన్ను తీసేసారా? లేకపోతే నాకు పోటీగా వేరే పని వాళ్ళని పెట్టారా ఏంటి? ఇదంతా ఎవరు క్లీన్ చేశారు?" అని చెప్పి ఎలాగైనా సరే నేను ఎవరు క్లీన్ చేశారో వాళ్ళని పట్టుకోవాలి అని చెప్పి మొత్తం అంతా తిరుగుతూ ఉంటే అక్కడ ఇద్దరు కనిపిస్తారు. వాళ్ళని చూసి, "ఎవరు మీరు? నాకు పోటీగా వచ్చిన పని వాళ్ళా?" అని చెప్పి కేలీ అడుగుతుంది. ఇంక అక్కడైతే వై1 వై2 ఉంటారు. ఇంక వాళ్ళని చూసి షాక్ అవుతుంది కేలీ. "ఏంటి మీరు క్లీన్ చేస్తున్నారు?" అని చెప్పి.
ఇంకా అప్పుడే వీళ్ళిద్దరు ఏం చెప్తారు అంటే, మమ్మల్ని ఏం చేయమంటావు, పొద్దునుండి మమ్మల్ని క్లీన్ చేయమని లూజాయేవోనే చెప్పాడు అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడే లూజాయేవో అలాగే వైత్రి కూడా వస్తారు. సో లూజాయేవో ఏమంటాడు అంటే, కేలి ఇక నుండి నువ్వేం పని చేయక్కర్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు కేలి అంటుంది, నాకు మనీ ఇస్తున్నారు ఈ పనులు చేయడానికే, నువ్వేంటి అలా చేయొద్దు అంటున్నావు అని చెప్పి అలా అంటుంది. ఇంకా అప్పుడు లూజాయేవో అంటాడు, సరే అయితే నువ్వు నా రూమ్ మాత్రమే క్లీన్ చేయాలి, వేరే వాళ్ళ రూమ్స్ ఏమీ క్లీన్ చేయకూడదు అని చెప్పి అలా అంటాడు. ఇంక కేలి కూడా సరే అని చెప్పి నవ్వుతుంది. తర్వాత కేలి అలాగే లూజాయేవో ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా మాట్లాడుకున్న తర్వాత కేలి అయితే పడుకుని పోతుంది. ఇంకా అప్పుడు లూజాయేవో ఏమో తన షర్ట్ని కేలి మీద కప్పి తను వెళ్ళిపోతాడనమాట. కాసేపు ఆగిన తర్వాత అప్పుడు కేలికి మెలకు వస్తుంది. ఇంకా కేలి మెలకు వచ్చిన వెంటనే బయటకు వచ్చేటప్పటికి అక్కడ లూజాయేవో అయితే తన కోసం వంట చేస్తూ ఉంటాడు. తనకి ఇష్టమైన ఫిష్ని వండుతాడు. ఇంకా అది చూసిన తర్వాత కేలి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా లూజాయేవో ఏమో ఇదిగో నువ్వే తిను మొత్తం అంతా అని చెప్పి తనకి తినిపిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే కేలి అంటుంది, మిగతా వాళ్ళని కూడా పిలుద్దాము, అందరం కలిసి తిందాము అని చెప్పి అంటుంది. ఇంకా లూజాయేవో కూడా సరే అని చెప్పి మిగతా వాళ్ళని పిలుస్తాడు. ఇంకా అందరూ కూడా వస్తారు. కానీ ఫిష్ మాత్రం స్పెషల్గా కేలీకే ఇస్తాడు. అండ్ దానికి పేరు కూడా కేలీ ఫిష్ అని పెడతాడు. ఇంకా వీళ్ళందరూ కూడా హ్యాపీగా తింటారు. దాని తర్వాత కేలి అయితే ఇంటికి వెళ్దామని వెళ్ళిపోతుంది. అయితే దారిలో వాన పడుతుంది. అందుకే కేలి ఏం చేస్తుంది అంటే పక్కనే ఉన్న ఒక షెడ్ కిందకి వెళ్ళి నుంచుంటుంది. అయితే అదే టైంలో అక్కడికి లూజాయేవో వస్తాడు. లూజాయేవో వచ్చేసి కేలికి తన షర్ట్ని తీసి వేస్తాడనమాట. ఇంకా కేలి అయితే షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పి అడుగుతుంది. ఇంకా దానికి లూజాయేవో అంటాడు, నేను ఇంటి దాకా డ్రాప్ చేద్దామని నేను వచ్చాను అని చెప్పి అంటాడు. ఇంకా కేలి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కేలి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా అక్కడ లూజాయేవో ఏమో సరే అయితే నేను ఇంక వెళ్తాను అని చెప్పి అంటాడు. కానీ కేలి మాత్రం లేదు, నువ్వు అప్పుడే వెళ్ళిపోతావా రా అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది. ఇంకా తీసుకువెళ్ళి తనకి ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసి ఇస్తుంది. ఇంకా అది చూసిన తర్వాత లూజాయేవో అయితే నువ్వు ఇంత బాగా వంట చేస్తావని నేను అనుకోలేదు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు కేలి అయితే లూజాయేవో చాలా థ్యాంక్స్, నువ్వు నాకు ఏం చేసావో అన్నిటికీ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పి థ్యాంక్స్ చెప్తుంది. ఇంకా లూజాయేవో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత మళ్ళీ బే హౌస్కి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ ఏమవుతుంది అంటే ఈ సీఈఓ అలాగే మన వైత్రి వీళ్ళిద్దరూ కూడా ఒక రెస్టారెంట్కి వెళ్ళారు కదా. అయితే వీళ్ళిద్దరిని ఎవరో ఫోటో తీసి ప్రెసిడెంట్ జూకి పంపిస్తారు. ఇంకప్పుడు ప్రెసిడెంట్ జూ ఏమంటారు అంటే, సో ఈ కావాలని సీఈఓ అంటే వైత్రి లాంటి అబ్బాయినే వెంట వేసుకుని వెళ్తుందేమో అని చెప్పి అంటారు. కానీ లీనా మాత్రం తను వేసుకున్న షర్ట్ని గుర్తుపడుతుంది. ఈ షర్ట్ని నేను అంటే వైత్రి దగ్గర చూశాను మొన్న ఒకసారి, అంటే షెల్ఫ్స్ అన్ని క్లీన్ చేస్తున్నప్పుడు అని చెప్పి అలా అంటుంది. ఇంకప్పుడు ప్రెసిడెంట్ జూ అయితే వెంటనే వైత్రి దగ్గరికి వస్తాడనమాట. అయితే ఇదే టైంలో కేలి అలాగే మన లూజాయేవో ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా లూజాయేవో ఏమో కేలిని కిస్ చేస్తాడు అదే టైంలో. అయితే అదే టైంలో ఏమవుతుంది అంటే అక్కడికి వైత్రి వస్తాడు. ఇంకా వైత్రి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా వైత్రిని కేలి అయితే నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తావా అని చెప్పి అలా అడుగుతుంది. ఇంకా అప్పుడు వైత్రి అంటాడు లేదు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో అక్కడికి ప్రెసిడెంట్ జూ వస్తాడనమాట. ప్రెసిడెంట్ జూ వచ్చి తన అసిస్టెంట్ని వైత్రి రూమ్ మొత్తం వెతికి తీసుకురమ్మంటారనమాట. అంటే ఏమన్నా ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉన్నాయేమో చూడు అని చెప్పి అంటాడు. ఇంకా వాళ్ళ అసిస్టెంట్ కూడా మొత్తం అంతా వెతుకుతుంది. అప్పుడే తనకి ఏం దొరుకుతుంది అంటే, సో సీఈఓ ఫోన్ ఇచ్చింది కదా వైత్రికి, ఆ ఫోన్ దొరుకుతుంది. ఇంకా వెంటనే ఆ ఫోన్ని తీసుకుని బయటకు వస్తుంది. ఇంకా అప్పుడు ప్రెసిడెంట్ ఏమో ఈ ఫోన్ నీకు ఎవరిచ్చారు అని చెప్పి అలా అడుగుతాడు. ఇంకా వైత్రి సమాధానం చెప్పడు. ఇంకా వెంటనే వైత్రిని తన రూమ్ దగ్గరికి తీసుకువెళ్తాడనమాట. సో అక్కడ ఒక చైర్లో తన్ని అంటే బంధించేసి ఈ ఫోన్ నీకు ఎవరిచ్చారో చెప్పు అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి ఈ వైత్రి ఏమంటాడు అంటే, నేను మీ క్వశ్చన్కి సమాధానం చెప్పే ముందు మీరు నా క్వశ్చన్కి సమాధానం చెప్పండి, అసలు మీరు మా నలుగురిని ఎందుకు ఇలా బంధించారు, ఎందుకు ఇలా చేస్తున్నారు ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు ప్రెసిడెంట్ జూ అయితే ఓ నేను నీకు సమాధానం చెప్పాలన్నమాట అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ప్రెసిడెంట్ జూ అంటాడు, సరే అయితే నేను నీకు సమాధానం చెప్తాను. ఇదివరకు నేను ఒక పెద్ద మేనేజర్ లాగా ఉండేవాడిని, నా వల్ల చాలా మంది సూపర్ స్టార్స్ కింద అయ్యారు, అయినా సరే వాళ్ళందరూ నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు. సో అందుకనే మనుషులు అయితే మోసం చేస్తారు కాబట్టి నేను ఒక వర్చువల్ మిషన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో దానివల్ల మళ్ళీ నేను మనుషుల్ని అపాయింట్ చేస్తే వాళ్ళు మళ్ళీ నన్ను మోసం చేస్తారు అని చిన్నప్పటి నుండే నా కొడుకుతో పాటు మిగతా ముగ్గురిని కూడా పెంచుతూ వచ్చాను. ఆ ముగ్గురు ఎవరో తెలుసా, Y1 అలాగే Y2 ఇంకా లూజాయేవో అని చెప్పి అంటాడనమాట.
ఇంకా అది విన్న తర్వాత వైత్రి అయితే చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే వైత్రియే ప్రెసిడెంట్ జూ వాళ్ళ కొడుకు అని తనకి తెలుస్తుంది కదా! సో, ఇంకప్పుడు తనంటాడు, "నేను నమ్మను. ఇదంతా నిజమని నేనెలా నమ్మాలి?" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో అక్కడికి గ్రానీ వస్తుంది. గ్రానీ వచ్చి తను చెప్పేది నిజమే. అసలేమైందంటే అని చెప్పి తన స్టోరీ అంతా చెప్తుంది. ప్రెసిడెంట్ జూ ఒక పెద్ద మేనేజర్‌గా ఉన్నప్పుడు అప్పుడే తనొక రెస్టారెంట్‌కి వెళ్తాడు. ఇంకా అక్కడ రెస్టారెంట్‌లో పనిచేసే అమ్మాయి తను ఒక పెద్ద సెలబ్రిటీ అవ్వాలని తన డ్రీమ్ అనమాట. సో, తనైతే ప్రెసిడెంట్ జూకి వచ్చి మీట్ అవుతాను అని చెప్తుంది. కానీ ప్రెసిడెంట్ జూ ఆ టైంకి వెళ్ళిపోతాడు. ఇంక తనైతే చాలా డల్‌గా ఉంటుంది. ఇంకా ఆ రెస్టారెంట్ ఓనర్ అయితే "నువ్వేంటి ఇలా రెడీ అయ్యొచ్చావు" అని రెస్టారెంట్‌లోంచి తీసేస్తాను అని కూడా అంటారు. అయితే ఇదే టైంలో ప్రెసిడెంట్ జూ పక్క నుండి వస్తాడనమాట. తిను పెద్ద స్టార్ అవ్వబోతుంది. తనతో అలా మాట్లాడనివ్వకండి అని చెప్పేసి తనని అక్కడి నుండి తీసుకువెళ్తాడు. ఇంకా అలాగే ప్రెసిడెంట్ జూ అయితే ఆవిడని ఒక పెద్ద స్టార్‌ని చేస్తాడు. ఇంక తను పెద్ద స్టార్ అయిన తర్వాత మీడియాలో ఉన్న పర్సన్స్ అందరూ కూడా మీరు పెళ్లి చేసుకోబోతున్నారా అని చెప్పి అలా అడుగుతూ ఉంటే, ఇంకా అప్పుడు ఆవిడైతే సమాధానం చెప్దాం అనుకుంటుంది. కానీ అప్పుడే ప్రెసిడెంట్ జూ వచ్చేసి ఆవిడని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా ప్రెసిడెంట్ జూ అంటాడు, "నువ్వేంటి అలా పబ్లిక్‌గా చెప్పేద్దాం అనుకుంటున్నావు మన ఇద్దరి రిలేషన్‌షిప్ గురించి. అప్పుడు నీకున్న ఆఫర్స్ అన్నీ తగ్గిపోతాయి. నువ్వొద్దు చెప్పొద్దు అలాగా" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఆ సెలబ్రిటీ ఏమంటుంది అంటే, "లేదు నేను నీకొకటి చెప్పాలి. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని 3rd మంత్. అందుకనే నేనింకా సినిమాలవన్నీ వదిలేద్దాం అనుకుంటున్నాను. మనిద్దరం చక్కగా పెళ్లి చేసుకుందాం" అని చెప్పి ఆవిడలా అంటుంది. కానీ ప్రెసిడెంట్ జూ అంటాడు, "ఒద్దు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఒద్దు, ఏమీ ఒద్దు. ఎందుకంటే సెలబ్రిటీస్‌కి ఉండే స్పానే చాలా తక్కువుంటుంది. నువ్విప్పుడు ఇలా అన్నీ అనకు" అని చెప్పి తనలా అంటాడనమాట. ఇంకా అలా అనేటప్పటికి ఆ సెలబ్రిటీకయితే చాలా బాధ కలుగుతుంది. "నువ్వు ఎందుకలా అంటున్నావు" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అయినా సరే ఈ మేనేజర్ అంటే ప్రెసిడెంట్ జూ వినడనమాట. ఇంక తర్వాత ఏమవుతుంది అంటే ప్రెసిడెంట్ జూ అయితే ఆపరేషన్ అంటే అబార్షన్ చేపీయడానికి ఆపరేషన్ థియేటర్ అంతా కూడా సెట్ చేపిస్తాడు. కానీ ఆ సెలబ్రిటీ అక్కడి నుండి పారిపోతుంది. ఇంకా అలా 1 ఇయర్ తర్వాత అప్పుడు ఈ సెలబ్రిటీ మళ్ళీ ప్రెసిడెంట్ జూకి కనిపిస్తుంది. ఇంకా అప్పుడు ప్రెసిడెంట్ జూ ఏం చేస్తాడు అంటే తనకి పుట్టిన బాబు చనిపోయాడు పుట్టిన వెంటనే అని చెప్పి తనకి అబద్ధం చెప్తాడు. అంతేకాదు మళ్ళీ ఏమంటాడు అంటే, "నువ్వు మళ్ళీ ఇలాగా సెలబ్రిటీ లాగా అయిపో, హీరోయిన్ లాగా అయిపో. అప్పుడే మళ్ళీ మనకి మంచి ఆఫర్స్ వస్తాయి. ఇదంతా ఏమీ జరగలేదనుకో" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా సెలబ్రిటీకయితే చాలా కోపమొచ్చేస్తుంది. "అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వేదో నా గురించి కేర్ చేస్తున్నావేమో నువ్వు అలా మాట్లాడుతుంటే అనుకున్నాను. కానీ నువ్వు నీ గురించే ఆలోచిస్తున్నావు. నీ మేనేజర్‌గా ఉన్నప్పుడు ఆఫర్స్ పోతాయని నువ్వు ఇలా చేస్తున్నావా? అసలు నువ్వు నా లైఫ్‌లోనే ఉండొద్దు. నేనసలు హీరోయినే అవ్వను. ఇంకా వదిలేస్తున్నాను" అని చెప్పేసి తన్ని బయటకి తోసేస్తుంది. ఇంకా ఈ నిజమంతా కూడా ఈ గ్రానీ వైత్రికి చెప్తుంది. ఇంకా ఆ బాబుని దాచేసాడు కదా ప్రెసిడెంట్ జూ తనెవరో కాదు వైత్రియే అనమాట. ఇంకా ఆ విషయం తెలుసుకున్న తర్వాత వైత్రి అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతాడు. ఇంకా ప్రెసిడెంట్ జూ ఏమో గ్రానీతో అంటూ ఉంటాడనమాట, "నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు" అని చెప్పి. అప్పుడు గ్రానీ అంటుంది, "ఏంటి నేను చెప్పకూడదా ఇవన్నీ? అయినా నువ్వు ఫోన్ తనకెవరిచ్చారని అడిగావు కదా! నేనే ఇచ్చాను తనకి ఫోను. ఇప్పుడేంటి నువ్వు నన్నిప్పుడు బంధిస్తావా" అని చెప్పి మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టి, "నన్ను కూడా ఇందాక వైత్రిలాగా బంధించేస్తావా" అని చెప్పి కుర్చీలో కూర్చుంటుంది. అయితే అప్పుడు ప్రెసిడెంట్ జూ ఏం చేస్తాడు అంటే తన అసిస్టెంట్‌కి సైగ చేస్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తుంది అంటే ఆ చైర్‌కున్న అంటే హ్యాండిల్స్ అనేవి వేసేస్తుందనమాట. ఇంకా అది చూసిన తర్వాత ఆవిడైతే ఏంటి నన్ను నిజంగానే బంధించేసారా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది. ప్రెసిడెంట్ జూ ఏమో తన్ని తీయి నేను అలా అని చెప్పలేదు. ఆవిడకేం కావాలో ఇచ్చి పంపించు అంటున్నాను అని చెప్పి అలా ప్రెసిడెంట్ జూ అంటాడు. ఇంక వెంటనే ఆ అసిస్టెంట్ అయితే తన్ని తీసేస్తుంది. ఇంక తర్వాత ప్రెసిడెంట్ జూ ఏమో నేను వైత్రితో మాట్లాడాలి అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడు రాణి ఏమో సరే అయితే నేను వెళ్తున్నాను. కానీ తన్ని మాత్రం ఏమి ఇబ్బంది పెట్టకు అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. ఇంకా వెళ్తూ ఆ అసిస్టెంట్‌ని కూడా బయటికి తీసుకెళ్తుంది. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.